హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంజీవ్ బాకి. ఇవాళ ఒక కొత్త రకం టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మనకి ప్రతినిత్యం జీవితంలో 4 రకాల వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. వాళ్ళు ఎదురుపడినప్పుడు మన పరిస్థితి ఏమిటి అనేదే ఈరోజు మీరు చూడబోతున్నటువంటి ఈ హాస్య ప్రహసనం. జనరల్గా మనందరం చూస్తూ ఉంటాం. ఎప్పుడన్నా ఏదైనా భోజనాలు ఉంటే ఒక్కోసారి మిస్ అయిపోతుంటాం. అటువంటప్పుడు ఆ మిస్ అయిన భోజనాల గురించి ఎంత గొప్పగా వర్ణిస్తారో కొంతమంది వ్యక్తులు అవి చూద్దాం. రా ఏంటి మొన్న డాక్టర్ గారి అమ్మాయి పెళ్లికి రాలేదే? అది ఆ రోజు నేను మర్చిపోయారా, రాలేకపోయా భోజనానికి. అబ్బా ఎంత పని చేసేవరా, నిజంగా పెట్టాడురా భోజనాలు, అలా ఇలా కాదురా, జీవితంలో మర్చిపోలేనటువంటి భోజనాన్ని పెట్టాడురా. ఆ లడ్డు వడ్డిచ్చారు, అరచేతిలో పట్టుకుంటే అరచేయి నిండిపోయిందనుకో. ఇక చక్కెర పొంగల్ వేసారా, ఇగో ఇలా చక్కెర పొంగల్ తీసుకుని ఇలా తింటుంటే మోచేతి వరకు నెయ్యి. అబ్బా ఏమి టేస్ట్, ఏం కథ. ఇక ముందరా రే దమ్ బిర్యానీ వెజిటబుల్ పెట్టాడ్రా, ఇగో ఎక్కడో హైదరాబాద్ నుంచి తెప్పించాడంట. నా భూతో నా భవిష్యత్తు. ఇంకా తాపేశ్వరం కాజా అని, మరి ఆత్రేయపురం పూతరేకులు నోట్లేస్తే కరిగిపోయాయి అనుకున్నా. అరే సాంబార్ ఉందిరా, మరి చెన్నై నుంచి తెప్పించాయంట మాస్టర్ని. బాబా ఇలా జొర్రుతుంటే జర్రం జారిపోతుంది అనుకో, ఇలా జొర్రుతుంటే జర్రం జారిపోతుంది అనుకో. టాప్ రా. ఇప్పుడు వరకు నా జీవితంలో అటువంటి సాంబార్ నేను చూడలేదు, నేను తినలేదురా. అటువంటి సాంబార్ వాళ్ళు వడ్డిచ్చారు. ఇక గుత్తొంకాయ కూర ఉందిరా నా సామీరంగా, అది అసలు గుత్తొంకాయ అంటే అది అలా ఉంది. అటువంటి భోజనాలు అలా మిస్ అయ్యావురా. కనీసం నాకు ఫోన్ చేసినా గుర్తు చేసేవాడిని. అబ్బా ఇదిగో ఈ పెరుగు వేశారా, గడ్డ పెరుగు. అబ్బో అద్భుతం. అసలు ఆ పెరుగు నీ జీవితంలో తినుండవు, బ్రహ్మాండంగా ఉంది. అరే ఒక రకంగా చెప్పాలంటే ఇటువంటి భోజనాలు మిస్ అయినోడు దురదృష్టవంతుడురా. అసలు వాడి జీవితం వృధా అని చెప్పొచ్చు సింపుల్ గా. అటువంటి భోజనాలు మిస్ అయిపోయావురా, నిజంగా యువర్ ఏ బ్యాడ్ లక్ ఫెయిలర్. సరే ఏం చేస్తాం, నీ దురదృష్టం. సరే వస్తారా, ఇలా దిలిపెట్టి వదులుతారు. ఈయన వారం రోజులు పిసుక్కుంటాడు, అయ్యో అటువంటి భోజనాలు నేను తినలేకపోయానండి. ఇది కామన్. మరి ఇట్లాంటివి మొదటి రకం కాకుండా రెండో రకం వ్యక్తులు ఉంటారు. వాళ్ళు కూడా ఎందుకు చెప్తారో తెలియదు, అవతల వాడిని బాధ పెట్టాలి. ఒకసారి ఒకడు, ఏంట్రా ఫ్రెండ్ ఇటు వచ్చావు? అదే రా, వారం రోజుల నుంచి తిరుగుతున్నాను రా, ఇల్లు అద్దె కోసం, ఎక్కడా దొరకలేదురా. ఇల్లు అద్దె కోసమా? అరే మరి నా ఫోన్ చేయలేదేంట్రా? అబ్బా నిన్న సాయంత్రమేరా ఇచ్చేశారు. బాబా మా ఇంటి ఎదురుగానే సుబుల్పేట అపార్ట్మెంట్, 10,000 రూపాయలే. ఇగో అవసరం ఇక్కడ ఉండడు. ఇక లోపలికి వెళ్తే నీకు లైట్లతో పని లేదు, ఫ్యాన్ తో పని, బ్రహ్మాండమైన గాలి వస్తుంది. రే మార్బుల్ ఫ్లోర్ వాడాడ్రా. బాబా నిజంగా అటువంటి ఇల్లు మిస్ అయ్యావంటే నువ్వు దురదృష్టవంతుడు కదా. ఏంట్రా మరి కనీసం నాకన్నా చెప్పొచ్చు కదా, చెప్పు. జస్ట్ 24 hours మిస్. అరే నిజంగా అటువంటి ఇల్లు మిస్ అయింది అంటే యువర్ ఏ బ్యాడ్ లక్ ఫెలో. అదే అందుకని రా, మా లాంటి వాళ్ళకి ఫోన్లు చేస్తే చెప్తాం, ఇక్కడ మంచి ఇల్లు ఉందిరా రారా అని. అటువంటి ఇల్లు మిస్ అయ్యావు అంటే ఇదిగో అసలు ఆ బాల్కనీలో తలుపు తీసి చూస్తే వ్యూ ఉంటుందిరా, బాబా సగం విజయవాడ కనిపిస్తుంది అనుకో. అటువంటి ఇల్లురా నీ బ్యాడ్ లక్. అదే ముందు చెప్పాలి అందుకని ఫ్రెండ్స్ ని. మరి ఇక ఏముంది, నిన్నే ఇచ్చేసారు, బెస్ట్, మనం ఏం చేయలేము. నిజంగా అక్కడ ఆ ఇల్లు ఉందో లేదో మనకు తెలియదు కానీ వీడిని మాత్రం బాధ పెట్టి గిలిపెట్టి వదులుతాడు. వీడు అరే వీడికి నేను చెప్పుంటే మంచి ఇల్లు దొరికేదే అని వీడు బాధపడుతుంటాడు. ఇది రెండో రకం. ఇక మూడో రకం వాళ్ళు ఉంటారు. మనం జనరల్ గా తిరుపతి వెళ్తుంటాం, దర్శనం చాలా కష్టంగా ఉంటుంది. కొంతమందికి అయితే 2-3 రోజులైనా సరే దర్శనం జరగదు. అటువంటిప్పుడు 2 రోజులైనా సరే దర్శనం జరగలేదని బాధపడుతున్న వ్యక్తికి తారసపడుతుంటాడు ఇలాంటి వాళ్ళు. ఎరా తిరుపతి వచ్చావా? అవునరా తిరుపతే కదరా, తిరుపతిలో ఉన్నావంటే తిరుపతి వచ్చినట్టే కదరా. మరేంటి దర్శనం అయిందా? లేదురా 2 రోజుల నుంచి రా, దర్శనం లేదు, ఏం లేదు, ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. ఆ లైన్ చూస్తేనేమో పెద్ద క్యూ. రే నాకు ఎమ్మెల్యే లెటర్ తీసుకొచ్చా, ఇదిగో లా డైరెక్ట్ వెళ్ళిపోవటం, దేవుని చూడటం. ఇక ఏం జరిగింది లేరా దర్శనం. అందులో ఎమ్మెల్యే లెటర్ కదా, 10 నిమిషాలు ఎక్కిపెట్టాడు స్వామివారు. బయటకు వచ్చానా, ఇంకో ఫ్రెండ్ కనిపించాడు. అరే మేము కళ్యాణం చేసుకున్నారు, ఒక మనిషికి కాళ్ళు నువ్వు వచ్చేరా అన్నాడు. మళ్ళీ వాళ్ళతో వెళ్ళా, వాళ్ళతో రెండోసారి మూడోసారి మన విఐపీ దర్శనం అవుతుంది మా ఫ్రెండ్ది, వాడు రమ్మన్నాడు.
అక్కడికి వెళ్ళా. ఇవి చూడు, అదైతే ఎట్లా తెలుసా, మెయిన్ ద్వారం నుంచి స్ట్రైట్, అసలు మన లైన్ లో అలా నిలబడాల్సిన పని లేదు, నడుచుకుంటూ స్వామి దగ్గర దేవుడు అక్కడే నేను ఇక్కడ, దేవుడు అక్కడే నేను ఇక్కడ, దేవుడు అక్కడే నేను ఇక్కడ. పావు గంట చూసా దేవుణ్ణి. అబ్బా 3 దర్శనాలు రా ఒక్క రోజుల్లో. నిజంగా అవునరా, నీకేంటి దర్శనం జరగలేదా? యువర్ బ్యాడ్ లక్ ఫెయిలర్. వస్తారా, వీడు 3 సార్లు దర్శనం చేసుకున్నాయంట, వాడి దర్శనం లేనివాడిని చూసి వీడు ఊరించటం. ఇట్లాంటి 3వ వ్యక్తి మనకు తారసపడుతుంటారు. ఇక 4వ రకం ఉంటారండి. మనం ఏదైనా హోటల్కి వెళ్ళినా లేదా భోజనాలకు వెళ్ళినా విపరీతమైన రష్ ఉంటుంది. ఇక మనం ఏం చేస్తామంటే, వాడు ఎవడన్నా భోజనం చేస్తే వాళ్ళు వేసిన తర్వాత మనం వెళ్ళి కూర్చుందాం అని చెప్పి హోటల్స్ లో అయితేనేమో టోకెన్స్ ఉంటాయి, వాడి టేబుల్ మీద పెడతాం. అదే భోజనాల్లో అయితేనేమో వాడి వెనకాల ఒక చీఫో లేదా వాడి వెనకాల నిలబడటం జరుగుతుంది. అయితే జనరల్ గా ఇటు పక్కన వాళ్ళు అటు పక్కన వాళ్ళు భోజనం చేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. కానీ మనం పెట్టాం చూసారా టోకెన్, అబ్బా వీడు ఎక్కడ వచ్చేసి తినేస్తాడు నేను లేచిపోతే అని ఇక తింటూ ఉంటాడు, నలుపుతూ ఉంటాడు, కలుపుతూ ఉంటాడు. తిని వీడు పెరుగన్నంలోకి వచ్చేటప్పటికి ఇటు పక్కనోడు అటు పక్కనోడు 2 బంతుకులు లేచి వెళ్ళిపోతుంటారు. మళ్ళీ ఇక వీళ్ళు ఎగుస్తాడేమో కూర్చొని తిందామని ఆత్రంగా మనం చూస్తూ ఉంటామా, అప్పుడు వాడు ఇక బాబు కొంచెం మజ్జిగ పొట్రా, ఒక కర్చీఫ్ తెస్తాడు బయటికి, ఇలా తుడుస్తాడు, మళ్ళీ ఆ కర్చీఫ్ని లోపల పెడతాడు. బాబు వాటర్ కావాలి, వాటర్. లెగడు వీళ్ళు ఎగుస్తాడేమో వీడు కూర్చుందాం అని చూస్తుంటాడు, వాళ్ళు ఎగడు. ఇక వాటర్ తెస్తాడు, తెచ్చేలోపు ఇక అమ్మయ్య వాటర్ తాగాడు, వీళ్ళు ఎగుస్తాడు రా అని ఎదురు చూస్తున్న సమయంలో సెల్ తీస్తాడు జేబులోంచి. చెప్పరా, ఇప్పుడే భోజనం అయిందిరా, బాగా భోజనం అయింది, చాలా బాగుంది, ఏంటి విశేషాలు, నేను సెకండ్ షో సినిమాకి వెళ్ళి వచ్చావంటే, అదేలే నేను వచ్చి కలుస్తాను రా నిన్ను, కొంచెం ఒక విషయం మాట్లాడాలి, ఉంటా మరి, సరే అంటూ తాపీగా మాట్లాడి అప్పుడు కూడా లెగాలా వద్దంటూ బాధగా లెగుస్తాడు. వీడికి ఆకలి చచ్చిపోతుంది, వాళ్ళు లేచిన తర్వాత వీడు కూర్చొని తినేది లేదు, పోవడం లేదు. 4వ రకం వ్యక్తులు కూడా మనకు తారసపడుతుంటారు. మరి అందుకే ఇట్లాంటి వ్యక్తులు మీ జీవితంలో మీకు ఎప్పుడైనా తారసపడ్డారా? పడితే పిసుక్కోకండి, ఇవంతా డూబు. వాళ్ళు అవతల వాడిని బాధ పెట్టాలి లేదంటే ఇబ్బంది పెట్టాలని చెప్పి ఇట్లాంటి మాటలు చెప్తూ ఉంటారు. అవన్నీ పట్టించుకోకండి. బీ హ్యాపీ, ఎప్పుడు నవ్వుతూ ఉండండి, నవ్వుతూ జీవించండి. మీరు నవ్వండి, ఇతరులను నవ్విస్తూ ఉండండి, అదే మనం కోరుకునేది. ఇగో మరి ఇటువంటి నవ్వులు పువ్వులు మీకు కావాలి అంటే సంజీవ్ బాకీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇలాంటి ఎపిసోడ్స్, కొత్త రకం ఎపిసోడ్స్ కూడా నేను మరి రాబోయే రోజుల్లో తీసుకురాబోతున్నాను. వాటన్నిటిని చూసి ఆశీర్వదించండి. ఇట్లు మీ సంజీవ్ బాకీ.